హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మా బాబుకి ఒక ప్రాజెక్ట్ వర్క్ అనమాట. క్యాటర్‌పిల్లర్ తయారు చేయాలంట. అది కూడా ఎగ్ ట్రే తోటి. అయితే మనకి బయట అడిగానండి షాపులో, ఎగ్ ట్రేలు లేవు, ప్లాస్టిక్‌వి ఉన్నవి. అవి మళ్ళీ రీయూజ్ చేసుకుంటానికి వస్తది తప్ప ఇలాగా మనకి పేపర్‌తో లేవంటే జెప్టోలో బుక్ చేస్తే వస్తాయని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పిందనమాట. జెప్టోలో బుక్ చేసేసేయండి, ఇలా వస్తాయి. అప్పుడు మనం చేసేసుకోవచ్చు ఇలా క్యాటర్‌పిల్లర్ కింద. ఇలా చేయాలంట. సరే అని చెప్పేసి యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూస్తే అదే ఎగ్ ట్రే తోటి ఎలా చేయాలో చూపించారు. ఇంకా వెంటనే నైట్ బుక్ చేశాను. అంటే ప్రాజెక్ట్ వర్క్ కోసం ఎగ్స్ బుక్ చేయాల్సి వచ్చిందనమాట. ఇంగో ఇలాగ నీట్‌గా ఇలా కట్ చేసుకోవాలండి. క్యాటర్‌పిల్లర్ ఎలా ఉంటుంది? ఇలా పొడుగ్గా ఉంటది కదా! దాని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. పచ్చ కలర్‌లో ఉంటది కదా! ఇలా కదులుతూ వెళ్తుంది అదనమాట ఆ పురుగు. మీకు రెడీ అయిన తర్వాత మీకు ఐడియా వచ్చేస్తది. అయితే ఇదంతా నీట్‌గా చేసి చిన్నగా ఉన్నాయి కదా! 3 ఉన్నాయి కదా ఎగ్స్. ఇంకొకటి జాయిన్ చేద్దామని చెప్పేసి డబల్ టేప్ తెచ్చాననమాట. డబల్ టేప్‌కి ఎలా చేయాలంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయిన్ చేసేయాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని మనకి డబల్ టేప్ పెట్టేసుకుని పిన్ అన్న కొట్టాలి. యాక్చువల్‌గా అయితే నా దగ్గర పెయింట్ వేయటానికి పెయింట్స్ లేవు, వాటర్ కలర్స్ లేవు. ఇంకా స్కెచెస్తోనే ఏదో తిప్పలు పడ్డాను. పొద్దున్నేమో టైం అయిపోతుంది. మొన్న ఊరెళ్ళాం కదా! మా వాడు చెప్పలేదనమాట ఫ్రైడే రోజుని. లేదంటే ఫ్రైడే రోజునే చేసేసేదాన్ని. ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మ ఈరోజే లాస్ట్, టీచర్ కొడతదని ఏడుస్తున్నాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే వంట పని అంతా పక్కన పెట్టి పొద్దున్నే 5:30కి అలా లేచి స్టార్ట్ చేశాను. నైటే బుక్ చేస్తే వచ్చేసిందిలేండి. ఎంతో టైం పట్టదు మనకి. జెప్టోలో అయినా సరే, ఫ్లిప్‌కార్ట్‌లో అయినా సరే చాలా తొందరగా వస్తాయి ఇలాంటి గ్రాసరీస్. ఇలా ఉంచేస్తే మళ్ళీ ఊడిపోతుంది కదా! పిన్స్ కొడితే బాగుంటుందని చెప్పేసి పిన్స్ కొట్టారనమాట. ఇంకా అలా పొడుగ్గా వచ్చింది, 6 వచ్చినాయి. బాగుంది. ఫైనల్‌గా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మొత్తం గ్రీన్ కలర్ తోటి మళ్ళీ అక్కడ ఇక చూడండి, నాకు ఇందులో మిగిలిన థ్రెడ్ తోటే, థ్రెడ్ అంటున్నానేంటి, దీంట్లో మిగిలిన పేపర్ తోటే ఆ మీసాలా ఉంటాయన్నమాట క్యాటర్‌పిల్లర్‌కి. అలా చేసేసాను. ఇదిగోండి ఇలాగా. ఇంకా గ్రీన్ ఇంకా ఎక్కువ వేయాలి కానీ రావట్లేదు. ఇంకా లేదు, స్కెచ్ అయిపోతుంది. అసలు నీట్‌గా పెయింట్ లాగా వేయాలి. ఇంకా మనకు అంత టైము లేదు. మా వాడు ముందు చెప్పుంటే కొనేదాన్ని వాటర్ కలర్స్. ఇంకా ఉన్నదాంతో ఇలాగా కవర్ చేసానండి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, క్యాటర్‌పిల్లర్ అంటే ఎలా ఉంటుందో. పొడుగ్గా ఉంటుంది కదా, పచ్చగా ఉంటుంది అదనమాట. ఇంకా ఫేసు మా వాడు ఏం చెప్పాడంటే వైట్ కలర్ తోటి కన్ను ముక్కు ఆ పెట్టమ్మా అన్నాడు. ఇంకా అంత టైం లేదమ్మా, ఇప్పుడు ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకో, మొత్తం తిట్టకుండా ఉంటే చాలు అని చెప్పానండి. ఇంకా పాలు తెప్పించాను, ఇంట్లో పాలు లేవు. ఆ పాలతోటి మనం ఎగ్ బీట్ చేస్తే పఫీగా వస్తుంది అనమాట. అది పచ్చిపాలైనా ఏదైనా సరే. ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఈరోజు ట్యూస్డే కదా, పర్లేదు. అదే మండే అయితే తినం కానీ ఇలా పఫీగా వస్తుందండి. కొంచెం పాలు వేసి దాంట్లో ఉప్పు కారం వేస్తే అవి కూడా బాగా కరుగుతాయి. కరిగి అప్పుడు మనకి పఫీగా వస్తుంది అనమాట. ఇంకా నేను ఏం వేయను, ఉప్పు కారం అవే వేస్తాను, ఇంకేం వేయను. ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని బీట్ చేశాను. ఇలాగా ఒక గుడ్డుతో ఇంకో గుడ్డును కొట్టడం నేను మన యూట్యూబ్ ఛానల్ చూశాను. అయితే ఏది పగులుతుందని చూస్తున్నాను అనమాట. అంటే ఒక గుడ్డుతో ఇంకో గుడ్డు కొడుతుంటే ఏది పగులుతుంది అంటే గట్టిగా దేంతో కొడుతున్నామో అది పగులుతుంది. బాగా బీట్ చేసేసుకుని పక్కన పెట్టేసాను, వేడివేడిగా వేద్దామని. అంటే ఇప్పుడే వేసేసామనుకోండి ఏమవుతుందంటే చల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి వేయలేదు. ఇలా బాగా కలిపేసుకుంటవే, బాగా కలిపేసుకుని పక్కన పెట్టాలి. అయితే మీరు ఏమంటారేమో ఈ విషయం చెప్తే, మళ్ళీ నేను క్లాత్లు రీస్టాక్ చేశాను. ఏంటక్క ఎంతమంది మోసం చేసినా మళ్ళీ నువ్వు ఇందులోకి దిగేవేంటి అనుకుంటున్నారా? ఆఫ్లైన్లో కన్నా నాకు మీషోలోనే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయండి. అయితే ఒకసారి ఎన్ని మెసేజ్లు వచ్చినాయి తెలుసా నాకు బిజినెస్ నెంబర్కి, ఎందుకక్క స్టాప్ చేసాము, మేము కొనుక్కుంటున్నాము, నేను అసలు రిటర్న్ పెట్టలేదు అక్క ఇప్పుడు వరకు. మళ్ళీ వేరేది కొందామన్నా సరే వాళ్ళది క్వాలిటీ బాగాలేదు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. బయటకు వెళ్తే మీటర్ 100 రూపాయలు చెప్తున్నారు, మీదైతే 274కి 280కి, పే లేటర్ చేస్తే 260కి 250 కూడా వచ్చేస్తుంది. మాకు చాలా బాగుంది, పెట్టండి అక్క మళ్ళీ
ఎన్నిసార్లు మోసం చేస్తారు వాళ్ళు. మీకు అయితే నష్టం రానంత వరకు అయితే పర్లేదు కదా, నష్టం రాకుండా ఉంటే పెట్టండి అక్క అంటే, నేను నైట్ అంతా కూర్చుని మొత్తం లెక్కలేసుకుంటూ కూర్చున్నానండి. నేను మీకు లెక్కలు కూడా చూపిస్తాను. అంటే ఏ రోజు ఏది ట్రాన్స్ఫర్ అయింది అమౌంట్, మనకి ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత టైం అంటారా, టైంకి డబ్బులేమీ వెలకట్లేదు. నేను ఇంకా టైం చూసుకోలేదు, కానీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ప్యాక్ చేసి పక్కన పెట్టుకుందామనే ఉద్దేశంతో ఉన్నాను. మామూలుగా ఓవరాల్గా చూసుకుంటే 10,000 అయితే లాభం వచ్చిందండి. 19, 7, 26, 26,000 పెట్టుబడి పెడితే దాంట్లో నాకు వచ్చిన లాభం అట మొత్తం అన్నీ పేపర్స్కి, స్కానింగ్ పేపర్స్ ఉంటాయి చూసారు, అది కవర్స్కి అన్నీ పోగా ఒక 7-8 అయితే మిగిలాయండి. 7-8 మిగిలాయి. కానీ టైము అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకోలేదు. 7-8 అంటే పర్లేదు, మరీ లాభం కాదు. అంటే నా వైపు నుంచి ఆలోచిస్తే, మేబీ మీ వైపు నుంచి ఆలోచిస్తే అక్క బాగుంది అక్క, మీకు 8,000 అంటే 3 మంత్స్కి వచ్చింది అన్నమాట. 8,000 పర్లేదు అక్క ఏదో ఒకటి అనుకుంటారేమో, కానీ నా వైపు నుంచి ఆలోచిస్తే అది అంత పెద్ద అమౌంట్ ఏం కాదండి. ఎందుకంటే ఆ టైంలో నేను ఇంకొక బ్లౌజ్ కుట్టుకుంటే డబ్బులు ఇంకా 4 రెట్లు వస్తాయి. కానీ ప్రతిదీ అలా ఆలోచించలేం కదా, ఎప్పుడు ఒకటే వర్క్ కాకుండా ఇలా యూనిక్గా ట్రై చేయాలనేదే నాదనమాట. అయితే 1 వీక్ గ్యాప్ ఇచ్చేసాను కదా, 1 వీక్ అంతా కూడా ఏదో పోగొట్టుకున్న, ఏదో లోటు అనిపించేది. అలవాటైపోయింది, బాగా అలవాటైపోయి వర్క్ అనేది అసలు ఆ చెయ్యి ఒక్కొక్కసారి అయితే ఇలాగ నలుపుకుంటూ కూర్చున్నాను. ఏంటి ఈరోజు ఏదో మిస్ అయినట్టుంది అని. ఏంటంటే కవర్స్ ప్యాకింగ్ చేయడం అనమాట. అది ఎడిక్ట్ అయిపోయాను. వద్దులే ఇంకా ఆపేద్దాము, ఇది ఎందుకు ఇంకా తలనొప్పి అన్నట్టు నేను ఊరుకునేసరికి ఎవరొక్కరు మెసేజ్ పెట్టడం, అక్క రీస్టాక్ చేయండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది, మేము రెగ్యులర్గా తీసుకుంటున్నాం, మా ఫ్రెండ్స్ కూడా నేను బుక్ చేశాను, ప్లీజ్ అక్క అంటుంటే, సర్లే మనకైతే నష్టం రాలేదు కదా, నాకు తెలిసి నాకు బుక్ చేసిన వాళ్ళందరూ కూడా జెన్యూన్గా ఉన్న వాళ్ళే, అందుకనే నాకు ఈ మాత్రాన లాభం వచ్చింది అని చెప్పేసి సరే అని స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి. అయితే ఒక రిటర్న్ వచ్చేసింది అనమాట. నాకు నచ్చలేదు క్లాత్ అని, కొంచెం బాధ అనిపించింది అదే టైంలో. మళ్ళీ ఆగిపోయాను, వెనక్కేసాను అడుగు. తర్వాత ఏమనిపించిందంటే, సరే ఒకసారి మీషో వాడికి మెసేజ్ చేద్దాము, ఇలా రిటర్న్ వచ్చింది కదా నాకు, అది ఫేక్ రిటర్న్ టైప్లో చేద్దాము అన్నట్టు ఒక ఐడియా వేశానండి. ఐడియా వేసి నేను అయితే రిటర్న్ సంబంధించింది కొంచెం బ్రెయిన్తో ఆలోచించి పెట్టానన్నమాట మీషో వాడికి. ఇలాగా నాదంతా జెన్యూన్గానే ఉంది, నాకు రిటర్న్స్ అయితే అసలు ఏది రాలేదు. ఇప్పటి వరకు నాకు 4-5 రిటర్న్స్ వచ్చినాయండి. రిటర్న్స్ అంటే ఇదనమాట, వాళ్ళు నచ్చలేదనో లేదంటే ఫ్రాడ్ చేసి అలాగా. నాకు 3 ఫ్రాడ్ వచ్చినాయి, ఇది ఒకటి మాత్రమే జెన్యూన్గా రిటర్న్, అది ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా రిటర్న్ వచ్చింది. కానీ నా క్వాలిటీ బాగుంది, మరి వాళ్ళు ఎందుకు రిటర్న్ పెట్టారు, ఇట్లా చేస్తే నాకు బెనిఫిట్ తక్కువ, ఇది అది ఏదో మొత్తం నా బాధ అంతా చెప్పుకున్నానండి. 4 రోజుల వరకు నా రిప్లై ఇవ్వలేదు. 5వ రోజు 100 రూపాయలు వేసాడని వెనక్కి. అంటే మనకి షిప్పింగ్ ఛార్జెస్ 150 కదా, 50 రూపాయలు లాస్ వచ్చింది. 100 రూపాయలు అయితే మనకి షిప్పింగ్ ఛార్జెస్ కింద ఏం వేసాడు నాకు తెలియదు, కానీ 100 రూపాయలు అయితే వెనక్కేసాడు. ఐటమ్కి మాత్రం ఏం కాలేదు, వాళ్ళు జెన్యూన్గానే రిటర్న్ పెట్టేశారు. కానీ ఎందుకు నచ్చలేదో మరి, అంత మంచి క్వాలిటీ ఉన్నది వాళ్ళకి నచ్చలేదంటే ఇంకా నేనేం చేయలేను. 100 రూపాయలు అయితే నాకు రిటర్న్ వచ్చినాయి కాబట్టి 50 రూపాయలు నష్టం అనమాట. అలా అనిపించింది. తర్వాత సరే ఇంకా మన వాళ్ళు అంతగా అడుగుతున్నారు కదా అని చెప్పేసి నా దగ్గర ఒక 5 ఉన్నాయి, నా కోసం ఉంచుకున్నాను. నిన్న ఓపెన్ చేశాను అనమాట, స్టాక్లోకి పెట్టేసేసరికి భలే ఆర్డర్స్ వచ్చాయండి. 3 ఆర్డర్స్ అలా ఓపెన్ చేయగానే 3 ఆర్డర్స్ వచ్చేసినాయి తెలుసా. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది, అంత జెన్యూన్గా ఉన్నారు మన వాళ్ళంతా కూడా. సరే పెడదాం అనిపించింది. మీరు అనుకోవచ్చు ఎన్ని ఫ్రాడ్ జరిగి నీకు మాత్రం బుద్ధి రాదని. లేదులేండి, నాకైతే తీసుకున్న వాళ్ళు మంచోళ్ళు అనిపించారు. ఎవరో 100 మందిలో ఒక్కరు మాత్రమే ఇలా ఫేక్ రిటర్న్ పెట్టారు. ఇంకా మనం అలాంటి వాళ్ళని మనం కాదు కదా, దేవుడు చూసుకుంటాడు. ప్రస్తుతానికి నిజంగా నాకు నష్టం వచ్చి ఉంటే నేను మళ్ళీ వచ్చేదాన్ని కాదు, లాభమే వచ్చిందని ఒక రకంగా చెప్పాలంటే. పైగా అలవాటు అయిపోయింది. నేను ఏమనుకుంటున్నానంటే, మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. అదైతే సక్సెస్ కాలేదు. కుట్టినవి అమ్మడం మాత్రం ఆఫ్లైన్లో ఎవరు అడగలేదండి. అదే మీషోలో పెట్టుంటే పాటికి వెళ్ళిపోను కూడా. నేను మీషోలో ఎందుకు పెట్టలేదంటే, ఏమైనా ఫేక్ రిటర్న్స్ వస్తాయి అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి అనుకో, నేను ఎక్కడ కుడతాను చెప్పండి, నేను కుట్టలేను కదా. మొన్న పెట్టిన టాప్గా అయితే ఎంతమంది నా సైజు కావాలి, నాకు ఇలా కావాలి, నాకు అలా కావాలి అన్నారు. అదే మీషోలో పెట్టుంటే పాటికి ఎవరు అడిగేవారు కాదు, నాకు తెలిసి వెళ్ళిపోయేది కూడా. కానీ అది ఫ్యాబ్రిక్ నాకు 300 పడింది, 350 రూపీస్ ఫ్యాబ్రిక్.
లైనింగ్ 50, 400, స్టిచ్చింగ్కి 200 తీసుకున్న 600, అదొక షిప్పింగ్ 100, 700 అయిపోయింది కదా. 700కి ఈ టాప్ అవసరమా అన్నట్టు మేబీ అనిపించిందేమో అనుకున్నాను. అందుకనే నేను ఇంకా బ్యాక్కి వెళ్ళిపోయాను. అది నేనే వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా శారీ ఉంది కదండి, ఆ శారీ తోటి టాప్స్ కుడతామని అనుకుంటున్నాను అనమాట. కొంచెము పఫీగా పెట్టి హ్యాండ్స్ అలాగా. అది మీషోలో పెడదామా ఆఫ్లైన్ అయితే ఎవరు కొనట్లేదు. నాకు మీషోలోనే ఆర్డర్స్ వస్తున్నాయి. వెంటనే నేను అన్నయ్యకి మెసేజ్ చేశాను, అన్నయ్య నాకు 3 కావాలి, 3 బండల్స్ కొంచెము ర్యాపిడో బుక్ చేసి పంపి అన్నయ్య అంటే ఫోటో అది పంపించాడు నాకు. కలర్స్ హాఫ్ గోల్డ్, సిల్వర్ ఈ 3 అనమాట. ఒకటి 16 మీటర్స్ అంటే 16 ఆర్డర్స్ వరకు అయితే వస్తుంది మనకి, తర్వాత బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను. అది గోల్డ్ అయితే ఎంత బాగుందండి. ఇది హాఫ్ గోల్డ్ అండి, మీకు వీడియోలో డార్క్గా కనిపించవచ్చు కానీ ఇది హాఫ్ గోల్డ్ అనమాట. వైట్ కలర్లో ఉంటుంది. అంత వైటు కాదు అలా అని చెప్పేసి మరి గోల్డ్ కాదు, లైట్ గోల్డ్ అనమాట. ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయినా తర్వాత ఆర్డర్స్ వచ్చినప్పుడు టైం బాగా సేవ్ అవుతుంది అనమాట. అందుకుని మళ్ళీ ఆర్డర్స్ చెక్ చేసి నేనైతే 3 ఆర్డర్స్ భలే వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా పెట్టగానే వచ్చినాయి కదా. తక్కువ బడ్జెట్లో అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది. మరి అది మీషోలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. మన వాళ్ళంతా జెన్యూన్ కాబట్టి నేను సక్సెస్ అయ్యానని చెప్తున్నాను. లేదంటే నాకు ఇంత సక్సెస్ వచ్చేది కాదండి, అంటే లాస్ వచ్చేది. ఇది చూడండి, ఇది బంగారపు రంగులా ఉందండి. బంగారపు తీగ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది తెలుసా. నాకైతే భలే నచ్చేసింది. ఇంత మంచి స్మూత్గా చాలా చాలా బాగుంది. నాకు పర్సనల్గా అయితే భలే వచ్చింది అనుకున్నాను నేను. మీ గోల్డ్ చూస్తేనే అర్థమైపోతుంది, బంగారపు రంగు. బంగారంతో చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది, బంగారపు పూత అనమాట. ఎవరు తీసుకుంటారు కానీ నిజంగా నాలాంటి వాళ్ళు అయితే రిటర్న్ అయితే పెట్టరండి. చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం మంచి షైనింగ్తో ఉంది. ఇలాగా ఫోల్డింగ్లో కట్ చేస్తే 98 బిట్ వస్తుంది అనమాట. రేటు పెరిగింది, నేను ఇంకా రేటు పెంచలేదు, 98 బిట్ కింద ఇస్తున్నాను. మళ్ళీ ఓపెన్ చేశాను అనుకోండి, ఆ ఫోల్డింగ్ అంతా పోతుంది. లాస్ట్కి వచ్చేసరికి 1/2 మీటర్ లాస్ వస్తుంది. ఇప్పటికే మనం తక్కువ బడ్జెట్లో అమ్ముతున్నాం కాబట్టి ఫోల్డింగ్లోనే అమ్మేయాలి. అందుకని 98 బిట్ అని అక్కడ పెట్టాను. ఇలా మొత్తం చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టేస్తే అయిపోతుంది. స్టిచ్ చేసిన వారు మాత్రం ఆఫ్లైన్లో అసలు అమ్మట్లేదు. ఇంకో మోడల్ నెక్ ప్యాటర్న్స్ సేల్ చేద్దామా అనుకుంటున్నా, చూద్దాం. అన్ని రకాలుగా ట్రై చేస్తే ఏదో ఒకటి కిక్ అవుతుంది కదా. ఇది చూడండి, ఎన్ని ట్రై చేశాను తెలుసా. థ్రెడ్ పైపింగ్ ట్రై చేశాను, తక్కువ కాస్ట్కే అమ్మాను, కానీ రిటర్న్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం అయిపోయింది, పెద్దగా లాభం రాలేదు నాకు. నెక్స్ట్ వచ్చేసి టూల్స్, అది మనకి మిషన్ క్లీనర్ ట్రై చేశాను, అది పెద్దగా లాభం రాలేదు రిటర్న్ వచ్చినప్పుడు. అలా చేయగా ఇది ఒక్కటే కిక్ అయింది. సో ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి.